నీ ద్వారా ఆయన కనపరచబడాలి. నీవు ఈ భూమి మీద సాక్షిగా ఆయనకి ఉండాలి. యేసుక్రీస్తు నామములో నీ గుండెలు అనుకో, ప్రభా వచ్చేప్పటికి నేను సాక్ష్యంతో వస్తాను. ప్రభా ఏంటి సాక్ష్యంతో వస్తాను. అన్ని జనుల వల్లే మీరు దేని గురించి చింతించుకొని ఈ సంవత్సరం అడుగు, వచ్చే సంవత్సరం పొందుకుంటాం. మనం ఎవరమే? సర్వోన్నతుడైన దేవుని కుమారులు మనము. సర్వోన్నతుడైన దేవుని కుమారులు మనము. ఆ సర్వోన్నత దేవుని కుమారులు అయినప్పుడు నీవు సర్వోన్నతంగా ఉండాలి కదా, లేకపోతే తక్కువగా ఉండాలా? ఎలా ఉండాలండి? వాక్యం నిజమైనది, నా దేవుడు నిజమైన దేవుడు. దేవుడు నా ద్వారా గొప్పగా మహిమను పొందుకుంటాడు. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తిని ఉద్యోగం డిసప్పాయింట్మెంట్ చేస్తుంది, వ్యాపారం కూడా డిసప్పాయింట్మెంట్ కలిగి చేస్తుంది. కొన్నిసార్లు నీ పిల్లలు ఎందుకు పుట్టారో అన్నాను, వీడిని ఎందుకు కట్టుకున్నాను, వీడిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను, అది కూడా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. కానీ ఈ వాక్యం దగ్గర ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఈ ఉద్యోగంలో నువ్వు డిసప్పాయింట్మెంట్ ఉండదు, నీ వ్యాపారంలో నీకు డిసప్పాయింట్మెంట్ ఉండదు, నీ పిల్లల్లో నువ్వు డిసప్పాయింట్మెంట్ పొందుకోవు, నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావో యేసే చేతిలో ఉన్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ ఉద్యోగం నీకు డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. ఎంత చేసినా ఎంత కష్టపడినా చివరికి వచ్చేది ఆ 10,000 20,000 కాసుకోంటే కట్టుకోవడానికి. కానీ ఈ కడుపులో ఏమున్నాయి? జీవజలు. అడుగు ప్రభా, ఈరోజు చిన్నగా అడుగు, నీకు 10 లక్షలు కావాలా? అక్కడి నుంచి అడుగు, మొదలుపెట్టు. 5 లక్షలతో, 10 లక్షలతో, 10 కోట్లతో, 100 కోట్లతో దేవుడు ఇస్తాడు. యేసుక్రీస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. 100 కోట్లు ఇస్తాడే కూడా దేవుడు. తను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా మంచి ఉంది అన్న. 100 కోట్లు నాకు వద్దులేదు, నాకు వద్దని ఈ ఉద్యోగమే చేసుకుంటా, ఇలాగే కష్టపడతా, ఇలాగే వెళ్తా, ఇలాగ సైకిల్ తొక్కుంటా, ఇలాగే 2 వీలర్ బైక్ తోలుతా. అన్నుడేమో మంచిగా లగ్జరీగా బతికినా వాడు మన మీద బాస్ కొట్టాడు, రే అంటే సార్ దేవుడు నిన్ను నేను అధికారిగా చేస్తానని చెప్పాడు, నిన్ను నేను గొప్పవాడిగా చేస్తానని చెప్పాడు. వాడి మీద నువ్వు చేతి కట్టుకోవద్దు. నువ్వెవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుని కుమార్తె నువ్వు యేసుక్రీస్తున్నావు. అంత గొప్ప దేవుని బిడ్డని నువ్వు అలా నిలబడ్డాగా? లేకపోతే నీ శరీరంలో ఒక అనారోగ్యం వచ్చి ఇంటి దగ్గర పోవద్దు అలాగ రోగం, దేవుడు ఆ రోగాన్ని తీసి నేను మంచి ఆరోగ్యంతో నింపి నీ కుటుంబాన్ని కనపరచగా యేసుక్రీస్తున్నాము. నీ బంధువులు ఎంతో మార్లు నీ పరిస్థితిని చూసి వారికి పోవద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు బాబు, మేము గొప్పవాళ్ళు, గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఈ రోజు నుంచి అడుగు, నువ్వు ఎంత గొప్పగా ఉండాలో, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలో, ఎంత గొప్ప ఉద్యోగం కావాలో దేవుడిని నీ డైరీలో రాసుకొని అడుగు, అడుగు, అడుగు. దేవుడు ఇస్తాడు. యేసుక్రీస్తు వాక్యంతో అడుగు, వాగ్దానంతో అడుగు. నా ప్రియమైన ఎంతమంది పెద్ద పెద్ద విషయాలు అడగడం ఈ రోజు నుంచి మొదలు పెట్టారు? యేసుక్రీస్తున్నాను. కొంతమందినా? ఎంతమంది పెద్ద పెద్ద వాటిని ఈ రోజు అడగడం మొదలు పెడతారు? పెద్దవాటిని అడగాలి, చెడ్డ గట్టిగా పెద్దవాటిని, గొప్ప వాటిని అడగాలి మనం. అప్పుడు దేవుడు వాటిని మీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తున్నాము. హల్లెలూయా. యేసయ్య మాట నిన్ను అడిగినప్పుడు నీకు ఇస్తానే ఉంటాడు. యేసునామములో హల్లెలూయా. ఎన్ని అడిగినా ఏది అడిగినా నీ చిత్తమే ప్రభు అనకూడదు. ఏమంట? ఎన్ని అడిగినా ఏదడిగినా నీ చిత్తం అనకూడదు. నీ నాలుకలో జీవం పెట్టాడు. ఈ కొండను చూసి యేసయ్య నువ్వు అన్నాడా? మనల్ని అన్నాడు దేవుడు. ఎవరినన్నాడు? ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడవు అన్నాడు దేవుడు. నీకు ఇచ్చాడు అవకాశాన్ని దేవుడు. నీకు ఇచ్చినప్పుడు నువ్వు చెప్పకుండా నీ చిత్తమే ప్రభు ఎందుకు ప్రార్థిస్తున్నావు? ఎందుకు ప్రార్థిస్తున్నావు ప్రార్థన? దేవుడు మొదట పుట్టాడు, తర్వాత అందరి మీద చేతులు ఇచ్చాడు, తర్వాత వాస్తవం నుంచి మహిమళ్ళింది. ఈ రోజు దేవుడు ఆ శక్తి నీకు ఇచ్చాడు, ఈ రోజు ఆ బలం నీకు ఇచ్చాడు, ఆ జీవితంలో మాట నీకు ఇచ్చాడు. నువ్వు ఎత్తి పెట్టి ప్రార్థన చేయి. నిశ్చితం కాదు ప్రభా, నేను అడుగుతున్నాను ప్రభా, సర్వోన్నతుని దేవుని బిడ్డను ప్రభా, మమ్మల్ని గొప్ప చేయి ప్రభా, ఈ పేదరికం తీసే ప్రభా, మమ్మల్ని తక్కువని కాదు ప్రభా, నేను రాజులైన యాజక వంశం నేను యేసుక్రీస్తున్నాము. ఏమంట? రాజులైన యాజక వంశం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 27 నుంచి 30 వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. లేకపోతే ఆఖరి 29-30 చూసుకుందాం.
కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడేవట. సొలొమోను మహారాజు తన యొక్క ప్యాలెస్ ని దరిదాపు 13 సంవత్సరాలు కట్టుకున్నాడట. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు కట్టుకున్నాడట ఆ యొక్క ప్యాలెస్. దానికంటే గొప్పగా నిన్ను దీవిస్తానని చెబుతున్నాడు. ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు? మచ్ మోర్ సాలమాన్, సొలొమోను కంటే గొప్పగా దేవుడు మన అందరినీ దీవించునుగా యేసుక్రీస్తు నామములో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని? అయినను తన సమస్త వయస్సుతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు. నేను రేపు పొయ్యిలో వేయబడి అడవి కట్టి దేవుడిలాగా అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయడా? విశ్వాసులారా మరి నిశ్చయంగా దేవునికి మంచి ఇవ్వడా? మంచివి ఇచ్చునుగా యేసుక్రీస్తు నామములో. నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్ళను గాక, నిన్ను పరిశుద్ధులుగా చేయను గాక. లంచం తీసుకొని ఉద్యోగం పొందుకోకూడదు. లంచం ఇచ్చి, లంచం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడిని నా ఉద్యోగం ఇచ్చునుగా యేసు నామములో. అన్యుల వలె వాడు లంచం ఇస్తున్నాడట, నేను కూడా లంచం ఇస్తాను. నో, దేవుడు సర్వోన్నతుని గొప్ప దేవుడు. విశ్వాసంతో మోకరించు. లంచం లేకుండానే దేవుడు అడిగిన ఉద్యోగం నీకు వచ్చినగా యేసుక్రీస్తు. ఏమంట? మోసం చేసి డబ్బు 10,000 సంపాదించిన అవసరం లేదు. న్యాయంగానే దేవుడు సంపాదించ ఆ మనుషులు నీ వస్తువులు కొనుక్కొని వెళ్ళుగా యేసుక్రీస్తున్నాము. న్యాయంగానే బ్రతకాలి. దేవుడు న్యాయంగానే కోట్ల రూపాయలు దేవుడు దీవిస్తాడండి. లంచం తీసుకుని మోసం చేసిన అడ్డదారులను తొక్కాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తున్నాము. దేవుడు తను అడుగు వారికి మంచి ఇవులు ఇస్తాడట. నువ్వు అడగలేదు కాబట్టి అడ్డదారులు తొక్కుతున్నావు. అడగలేదు కాబట్టి అక్కడ అప్పు చేసుకొచ్చి ఇక్కడ అప్పు చేసుకొచ్చి ఆ ఉద్యోగం కోసం లంచం ఇచ్చి ఆ ఉద్యోగులు పోతున్నావు. అడగాలి దేవుని. అడుగుడు నీ వంతే అయితే ఇచ్చివాడు సమస్తం అడిగిన యేసుక్రీస్తు ప్రభువు. ఇంతకాలం అడగలేదు కాబట్టి లోకస్తులు ఎంత అడిగారు సిస్టర్ మిమ్మల్ని? వాళ్ళు 10 లక్షలు. అవునా? నేను ఇంకొక 1 లక్ష ఎక్కువ ఇస్తాను అలా. ఎలా సంపాదించావు? అని ఏముందిరా, మన మోసం చేశాను. నేను కూడా మోసం చేస్తాను అలా. ఎలా పొందుకున్నారు సీట్లు? బుక్స్ పెట్టి రాపించాలి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనని మైండ్ నుంచి కొట్టివేలుగా యేసుక్రీస్తున్నాము. ఆయన జీవుల తండ్రి యేసుక్రీస్తు ప్రభు. బ్రతికినంత కాలం నేను తల ఎత్తుకునే వాడికి చేస్తాడు యేసుక్రీస్తున్నాము. తల దించుకునే వాడికి పెట్టడు, నేను తల ఎత్తుకునే వాడికి చేస్తాడు. మోసం, అడ్డదారులు, లంచం నీ జీవితం నుంచి కొట్టివేయబడదు కాక. రికమెండేషన్లు కొట్టివేయబడదు కాక. రికమెండేషన్ యేసుక్రీస్తు ప్రభు తన దూతలను పంపించి నీకు చేస్తాడు యేసుక్రీస్తు నామములో. మిఖాయేలు దూతని, గాబ్రియయేలు దూతని పంపించి నీకు రికమెండ్ చేసి నువ్వు వెళ్ళగానే నీ ముఖం చూడగానే దేవుడి యొక్క ఆ ప్రజ్వలింప చేసి ఆ మహిమ నీ ముఖంలో కనబడేది. దామా తీసుకో. మహిమ నుండి అధిక మహిమలో దేవుడు నేను కూర్చుండబెట్టను కాక యేసుక్రీస్తు నామములో. ఇది 2 కొరింథీయులకు చెప్పింది. మహిమ నుండి అధిక మహిమలో దేవుడిని తీసుకెళ్ళను కాక, నీ కుటుంబాన్ని తీసుకెళ్ళను కాక యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, నీలోనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఏమంటా? మీరు బహుశ్రేష్ఠులు కారా? తిండి గురించి, వస్త్రం గురించి, వ్యాపారంలో మోసం చేయడం అంతా మనకు అన్యులు ఆలోచన చేస్తారు. ఈ నెల, ఈ సంవత్సరం ఎలా మోసం చేస్తే, ఎలా మనుషుల్ని మోసం చేస్తే ఈ డబ్బు నాకు వస్తుంది. అన్యుడు బ్రతికినట్టు మనం బ్రతకూడదు యేసుక్రీస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ప్రపంచంలో అందరి రాజుల కంటే గొప్ప ధనవంతుడు. అతని కంటే ఎక్కువగా దేవుడు మన సంఘాన్ని దీవించుగా యేసుక్రీస్తును. దానికి సిద్ధంగా ఉండాలి. సొలొమోను కంటే మంచి వస్త్రం దేవుడు ధరింపచేస్తాడు. అడగడం లేదు, ఊహించుకోలేదు. ఈరోజు నీ ఊహలు మారను గాక. ఈ సేవ గొప్పదిగా దేవుడు దీవిస్తాడు యేసుక్రీస్తును. ఉద్యోగం డేంజరసే. అమెరికాకు వెళ్ళినా కూడా అక్కడ క్షేమం ఉండదు. ఎందుకు? అక్కడ ఎక్కడో చోట ఒకడు చనిపోయి మరణం. అది నీవు అడుగు. అమెరికాకి వెళ్ళి సంపాదించిన అవసరం లేదు. ఇక్కడే ఆ డబ్బు, ఆ వ్యాపారం, ఆ ఉద్యోగాలు, నీ కింద కొన్ని వందల మంది పనిచేసే ఆ గొప్ప కంపెనీ దేవుడికి ఇచ్చిన కాక యేసుక్రీస్తు నామంలో. ఇక్కడ ఇస్తాడు దేవుడు. ఎక్కడో పోయి అన్న నా బిడ్డ చనిపోయాడన్నా, అక్కడ కష్టాలు పడుతున్నాడన్నా. నేను చెబుతున్నా కదా, నువ్వు అడిగితే దేవుడు ఇక్కడే ఆశీర్దిస్తాడు. దేవుడిని యేసుక్రీస్తు నామంలో. అడుగుట లేదు, నీవు అడుగు, దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఈరోజు అడుగు, మంచి వాడు అడుగు, మంచి స్థలం అడుగు, మంచి పిల్లలను అడుగు, మంచి గృహం అడుగు, మంచి ప్రభ ఆరోగ్యం అడుగు. దేవుడు ఇస్తాడు యేసుక్రీస్తు నామములో. ఉద్యోగమా, వివాహమా, అన్నీ మంచిగా అడుగు. దేవుడు
ఈ వాక్యం 100% కరెక్ట్. యేసుక్రీస్తునామములో అల్ప విశ్వాసులారా కాదు, గొప్ప విశ్వాసులారా అని పిలువబడిన యేసుక్రీస్తునామములో మనమందరం యేసునామములో ఏమంట? అల్ప విశ్వాసులారా కాదు, ఏమని పిలువబడాలి? నువ్వు గొప్ప విశ్వాసుగా నువ్వు పిలువబడాలి యేసుక్రీస్తునామములో, దేవుని యొక్క నోటి నుండి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప విశ్వాసగా బ్రతికేంత వరకు నువ్వు ఈ యాత్ర నువ్వు కొనసాగించాలి. నీవు దేవుడి నుండి పొందుకుంటే నీ హృదయము విశాలపరచబడుతుంది. ఒక మరణం చెప్తా. ఒక వ్యక్తి ఒక 25 లక్షలు 30 లక్షలు సంపాదించాలనుకున్నాను. అరే బాబు, దేవుడికి ఒక 10 లక్షలు ఉంటుంది. అమ్మా 10 లక్షల బ్రదర్ ఎందుకు? వాడు సంపాదించాడు కాబట్టి ఆ కష్టం, ఆ బాధ, దీంట్లో నుంచి 1 రూపాయి కూడా నయా పైసా కూడా తినన్నాను. ఎంతో కష్టం చేసినవి ఇవి ఇస్తే ఎలాగన్నా? అయితే నీవు దేవుడి నుండి పొందుకుంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు అడిగి నీకు ఒక 100 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఇస్తే, అప్పుడు బ్రదర్ దేవుడు ఇచ్చాడే అన్న, దేవుడు ఇచ్చాడు తీసుకోన్నా. ఎందుకంటే నీ హృదయము విశాలపరచబడి ఉంటుంది. ఆ డబ్బు ఎవరిది? ఏసీ దేవుడు ఇచ్చాడు అన్న. ఈ బిడ్డను దేవుడు ఇచ్చాడన్నా, తీసుకున్నా. ఒక బిడ్డను దేవుడికి ఏంటి తీసుకున్నా? దేవుడికి అర్థమైన వాళ్ళు అలాగే చెప్తారు గట్టిగా. ఒక వ్యక్తి కష్టపడిన డబ్బుల నుంచి దేవుడికి ఇవ్వడము హృదయము రాదు. అదే దేవుడు బ్లెస్ చేసి నువ్వు అడిగి అడిగి దేవుడు ఒక 100 కోట్లు, ఒక 20 కోట్లు, ఒక 10 కోట్లు, లేకపోతే 1 కోటి రూపాయలు నీ లీస్ట్ నువ్వు థింక్ చేస్తుంటావు. అన్న 1 కోటి రూపాయలు చాలా అనుకునే కూడా ఉన్నారు ఇక్కడ. అంత కూడా వదిలేనా? ఒక 5-10 లక్షలు తిరిగిపోతే చాలు అనుకున్న కూడా ఆలోచన చేసిన కూడా ఉన్నారు ఇక్కడ. నేను చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. హృదయ అంతరాంగా ఎదిగిన దేవుడు ఏమంట? అన్న అన్ని వద్దన్నా, నా అప్పులు తీరిపోయి కొంచెం 1 లక్ష రూపాయలు చాలు, నువ్వు అడుగు, దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. ఆ సమృద్ధి ఎప్పుడైతే దేవుడు ఇస్తాడో, ఆ దేవుని నుంచి ఇచ్చినది దేవునికి పెట్టడానికి నీ హృదయం విశాలపరచబడుగా యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఉంటాయి, దేవుడిచ్చే బహుమానాలు ఇలా ఉంటాయి. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, ఈ లోకంలో అన్యులు బతికినట్లు నువ్వు బ్రతకవు, అన్యులు జీవించినట్లు నువ్వు జీవించవు. నీవు మహిమకరంగా ఈ భూమి మీద జీవిస్తావు, నీవు పరిశుద్ధంగా జీవిస్తావు, పరిశుద్ధంగా జీవిస్తావు. నీవు చూసినప్పుడు ఎవరు దీవించారమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు దీవించాడు. ఎవరు దీవించండి? సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారు నన్ను దీవించాలని సాక్ష్యం చెప్పునుగా నీ నోట్లో యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ హృదయాన్ని విశాలపరచుకున్నా. నీవు కష్టపడి సంపాదించిన డబ్బు దేవుడికి ఇవ్వడానికి మనస్సాక్షి అంగీకరించదు. అది పినాసితనం అవుతుంది. అది ఏమంట? దేవుడు నేను ఇస్తే దేవుడు గొప్పగా లిబరల్గా ఇస్తాడంటే దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నా, నీవు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నప్పుడు ఆ గొప్ప అభిషేకం ఎలా వస్తుంది తెలుసా? ఆ గొప్ప విశ్వాసం ఎలా తెలుస్తుంది కదా? వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా నీ హృదయంలో నింపబడి ఆత్మతో ప్రార్థించినప్పుడు దాన్ని నువ్వు పొందుకుంటావు యేసుక్రీస్తు నామములో. అది వ్యాపారమైనా, అది పిల్లలైనా, అది వివాహమైనా, ఉద్యోగమైనా, ఆరోగ్యమైనా అడగడం మొదలుపెడు, దేవుడు దాన్ని నీకు అనుగ్రహించును గాక. అడుగు యేసుక్రీస్తు నామములో. దేవుడి భూమి మీద నిన్ను గొప్పగా దీవించును గాక. ఇలాగ మనం దేవుడిని హెచ్చించబోతున్నాం. ప్రార్థన చేసుకున్నాం, లేచి నిలబడదాం అందరూ కూడా యేసుక్రీస్తు నామములో. నువ్వు అడుగుతూనే ఉండాలి, విసుక్కోవద్దు. ఇంకేం మాట్లాడలేనా, ఇంకేం మాట్లాడినా వీడు ఇక ఇంతే. నేను ఎప్పుడు కూడా దయచేసి ఆలోచన చేయలేదు. ఎందుకంటే నీ పరిస్థితుల్ని మారుస్తాడు దేవుడు. అడుగు వాటి కంటే, నువ్వు ఊహించు వాటి కంటే ఎంతో గొప్పగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో, మహిమకరమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ఏ దుఃఖంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, దేవుడు నీ జీవితంలో కుమ్మరించాలనుకుంటున్నాడో నీకు అనుగ్రహించును గాక. నీ హృదయం విశాలపరచబడను గాక. నీ దేహంలో ప్రతి అవయవము కూడా ఆరోగ్యంగా మార్చబడను గాక. నీ కుటుంబంలో ప్రతి శాపము కొట్టివేయబడను గాక. ఈ దినం నుంచి నీవు నీ హృదయంలో వాక్యాన్ని మొదటిగా పెట్టుకున్నాను గాక. యేసుక్రీస్తులో వాక్యమే నీ జీవితంలో ఉండాలి, వాక్యమే నిలబడాలి. వాక్యంలో ఉన్న జీవం, వాక్యంలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న మహిమ, వాక్యంలో ఉన్న ఆశీర్వాదం నీ హృదయంలోకి, నీ గర్భంలోకి, నీ పిల్లల్లోకి, నీ కుటుంబంలోకి, నీ భర్తలోకి, నీ తల్లిదండ్రులకి వెలుగుగా యేసుక్రీస్తు నామములో అద్భుతాలు మీరు చేయండి. ఆశీర్వదించు ప్రభా. ప్రతి బిడ్డను ప్రభా గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా.
ఉన్నతంగా దీవించిన బిడ్డల ప్రభ దేవతకినైనా ఏ ఆశీర్వాదం కావాలో రాసుకున్నారో ప్రభ, ఆ 7 ఆశీర్వాదాలు రాసుకున్నారో వాటిని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభ. వాటిని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రార్థన. ప్రతి తల్లిని మీరు స్వస్థపరచండి. ప్రతి గర్భాన్ని యేసుక్రీస్తు నామములో తెరవండి. ప్రతి బిడ్డ చేతులను అభిషేకించండి ప్రభా. లక్షల్లో కోట్ల దీవించబడదు గాక. ఇదిగో మంచి ఈవెల్ని ఇవ్వండి ప్రభా, మంచి బిడ్డల్ని ఇవ్వండి ప్రభా. ప్రతి భర్త మారుగా యేసుక్రీస్తు నామములో ప్రభా. ప్రతి కుటుంబము దేవుని రక్తంతో, దేవుని జీవంతో ప్రభా అభిషేకించబడదు గాక. కడుపుల నుండి జీవజల నదులు ప్రభా ఉబికి పొంగి పొలలుగా యేసుక్రీస్తు నామములో ప్రభా. నీ కడుపుల నుండి జీవజల నదులు ఉబికి పొంగి పొలలు గాక. నీవు మంచి వాటిని అడుగును గాక. నీ సమస్యను చూసి నువ్వు దాన్ని చూసి నువ్వు ఇప్పుడు కూడా బాధపడకూడదు యేసుక్రీస్తు ప్రభా. ఈ రోజుతో ఆఖరి నీ దుఃఖం, నీ బాధ, నీవన్నీ సమస్యలన్నీ ఈ రోజుతోనే ఆఖరి అయిపోతే యేసుక్రీస్తు నామములో. ఈ రోజే చిట్ట చివరి రోజు. నువ్వు అడుగు ప్రభా, ఈ రోజే ఆఖరి అయిపోవాలి. ఈ రోజే శాపగ్రస్తమైన ప్రతి వేరు కొట్టివేయబడి నోరు తెరవాలి. దయచేసి నోరు తెరవాలి. ఈ రోజే ప్రభా నా దుఃఖానికి, నా బాధకు, వేదనకి ఈ రోజే అంతము, ఈ రోజే అంతము ప్రభా. ఈ రోజు చివరి నేను అడుగుతున్నా యేసయ్యా, నేను అడుగుతున్నాను యేసుక్రీస్తునామములో, నేను అడుగుతున్నాను ప్రభా. అడుగు యేసుక్రీస్తునామములో. నీ వివాహాన్ని గొప్పగా చేస్తాడు, నీ గర్భాన్ని తెరుస్తాడు. దేవుడు తన యొక్క శక్తి చేత ఉన్నతమైన ఉద్యోగం నీ బిడ్డలకు ఇస్తాడు యేసుక్రీస్తునామములో. ఉద్యోగాన్ని ఇస్తాడు చెప్తున్నా, గొప్ప ఉద్యోగాన్ని ఇస్తాడు. నీ వ్యాపారం దీవించబడుతుంది, నీ పొలం దీవించబడుతుంది యేసుక్రీస్తునామములో. నీ బిడ్డలు దీవించబడతారు యేసుక్రీస్తునామములో. అడుగు యేసుక్రీస్తునామములో. దేవుడు గొప్పగా దీవిస్తాడు యేసునామములో ప్రభా. ప్రతి పాపిని పరిశుద్ధం మీరు మార్చండి. నీవు ఏ బలహీనతలు ఉన్నాయో, త్రాగుడా, సిగరెటా, పాపమా, అది యేసుక్రీస్తు రక్తంతో ఈ రోజుతో ఆఖరి అయిపోనుగా నీ జీవితంలో అది నీ కుమారుడి చేతులు, నీ భర్త చేతులు అది ఆఖరి అయిపోనుగా యేసుక్రీస్తు నామములో. పరిశుద్ధ నజరుడనే ఏ ఆశీర్వాదం కోసం వచ్చారు, ఏ దీవెన కోసం వచ్చారు ప్రభా. వారి దేవుళ్ళు చెప్పుకునే వ్యాధి, చెప్పుకునే వ్యాధి ఉందేమో ప్రభా, ఆ వ్యాధిని స్వస్థపరచండి. ఇదిగో ప్రభా బిడ్డని గొప్ప చేయండి. అప్పుడు తీర్చుకుని ప్రార్థన చేసినాం. వారి పిల్లల్ని ప్రభా బహుశ్రేష్ఠులుగా ఈ భూమి మీద దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలందరినీ దీర్ఘాయుష్యములను దీవించండి ప్రభా. బహుశ్రేష్ఠులుగా దీవించండి. నీకు ఇష్టలుగా ఈ భూమి మీద దీవించబడి కృప దయచేయండి. నీ వాక్యం ప్రతిరోజు ప్రభా తెరచి మొదట వెదకి నిన్ను అడిగే కృప దయచేయండి. మంచి ఇవులు దయచేయండి, మంచివే దయచేయండి. మంచి జరుగుడు దాకా బిడ్డలకి శుభం కలుగును దాకా ప్రవచిస్తున్నాను ప్రభా. శుభము కలుగును దాకా యేసుక్రీస్తునామములో. ఆరోగ్యం కలుగును దాకా, దీవెన కలుగును దాకా. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి బిడ్డలో తాగును దాకా యేసుక్రీస్తునామములో ప్రభా. ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను తాగును దాకా యేసుక్రీస్తునామములో. నీ ఆత్మ అల్లాడును దాకా యేసునామములో. అద్భుత కార్యాలు చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి ప్రశస్తంగా వందనాలు. దయచేసి కూడి వచ్చిన అందరికీ నా వందనాలండి. నా పేరు ప్రేమ. అయితే గత 4 నెలల నుంచి సంఘానికి రావడానికి కుదరట్లేదు. అనుకోని కారణాల వల్ల కొంచెం ప్రాబ్లం అయి రావడం లేదు. నాకు అంతకుముందు చెప్పాను, నేను 4 months బ్యాక్ కూడా నాకు కరెక్ట్గా టైంలో సమయం రావడం ప్రాబ్లం అవుతుందని. అదేవిధంగా మీ సంఘ ప్రార్థనలో దేవుడు నాకు గొప్ప ప్రార్థన చేశారు. మరి పెయిన్ విషయంలో, అదేవిధంగా వినే విషయం మీకు చాలాసార్లు ప్రార్థన సహాయం కోరాను. వివాహ విషయంలో మరి వివాహానికి ముందు నెల నుంచి నేను సంఘానికి రాలేదు. ఇప్పుడు వచ్చి 3 నెలలు అయిపోతుంది. మరి వివాహం ఏ విధంగా జరుగుతుందో అని అందరూ ప్రార్థన ద్వారా మరి కార్యం జరగాలని దయచేసి సంఘాన్ని మరి ప్రార్థన సహాయం కోరినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించాడండి. వివాహం చేస్తానో లేదో అని మీకు కూడా సాక్ష్యం చెప్పాను. దేవుడు జరిగించాలని నేను ప్రార్థన సహాయం కావాలన్నప్పుడు దేవుడు ఒక గొప్ప మిరాకిల్ చేశాడని మరి నా జీవితంలో. ఎందుకంటే నేను అసలు చేయగలనా లేదో, అసలు పెళ్లి విషయంలో నేను ఎట్లా ఉంటాను, అసలు పెళ్లి అనేది చేయగలనా లేదా, కనీసం వచ్చిన వాడికి ఒక జాతి కుక్కన పెట్టగలనా నేను అన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయానండి. కరెక్ట్గా వినయ్కి మే నెలలోని 20వ తారీఖున పంపించడం, వాళ్ళు ధైర్యం కోసం కూడా అడిగాను, వాళ్ళు విగ్రహాలలోకి వెళ్ళిపోతున్నారు మరి అని అనేసి. అప్పుడు దేవుడు సహాయం చేశారు. ఆ విషయంలో కూడా నేను బలహీనం అయిపోతా ఉన్నప్పటికీ కూడా దేవుడి కృపను బట్టి నన్ను మీరు ఎదిగించారు.
అదేవిధంగా 20వ తారీఖు బస్సు పెంచారండి. ఆ నెలలో అమౌంట్ అందలేదు, ఇంకా పెళ్లికి ఇంకా కొద్ది రోజులే ఉంది, పని చేయాలి అట్లా ప్రభుత్వం అడిగినప్పుడు మరి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. దేవుడైతే గొప్ప కార్యం జరిగించాడు ఆ విషయంలో. ఇంకా పెళ్లి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు అయితే ఏప్రిల్ 23 అయితే మరి 10వ తారీఖు కల్లా నా డబ్బులు అందుతుంది అని అన్నారు. నేను 10వ తారీఖు అయితే ఎప్పుడు పని అవుతుంది ప్రభు అనుకున్నప్పుడు దేవుడు సహాయం చేసి 1వ తారీఖు ముందే ఏప్రిల్ 1st ముందే అమౌంట్ సెట్ చేసి 10వ తారీఖు కల్లా అన్ని పనులు కంప్లీట్ అయ్యేటట్టు దేవుడు గొప్ప మిరాకిల్ చేశాడండి. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతలు తీసుకొచ్చారు. మరి అన్ని విగ్రహాలకు మ్యారేజ్ అయినప్పటికీ మరి ఆ విషయంలో దేవుడు సహాయం చేశాడు. నేను బలహీనం అయిపోతాను, పడిపోతాను, ప్రభు నా మీద ఏది కాదు, నీవే కార్యం జరిగించాలి, క్షమించాలి, నన్ను బలపరచండి, మీ నామానికి అవమానకరంగా అయితే నన్ను క్షమించండి అన్నప్పుడు మరి దేవుడు గొప్ప కార్యం చేత శక్తి చేత నన్ను నిలబెట్టాడు. అదే విధంగా గత 10 రోజుల నుంచి నేను ఈ సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పాలని గత నిర్ణయించాలనుకున్నాను. 10 రోజుల నుంచి శోధన, చెప్పుకోలేని వేదన, చాలా సఫర్ అయ్యింది. సంఘానికి రాగలను లేదు అనుకున్నాను, కానీ దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. కానీ నేను ఈ సంఘానికి ఇవాళ ఏ విషయంలో ప్రార్థన స్థానం కోరని, ఎవరి గురించి అడిగాను, ఆ పెళ్ళైన పాప గురించి కానీ, వేరేవాళ్ళ భార్య గురించి కానీ, విగ్రహాలకు పూజలు చేయకోకుండా సంఘానికి రావాలని ప్రార్థన స్థానం కోరాడు. కానీ ఆ బిడ్డనే ముందు దేవుడు నడిపించుకున్నాడు. వినయే కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడు. మరి ఆ బిడ్డ అయితే నేను పిలవకుండానే ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటాం డైలీ. ఆ బిడ్డ మేము పిలవకుండానే వచ్చి మాతో పాటు ప్రార్థనలో కూర్చుంటుంది. దేవుడు ఆ విషయంలో గొప్ప కార్యం జరిగించారు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల గలిగిలైపోయి మరి డివైడ్ అయిపోదాం అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం. లాస్ట్ వీక్ సంఘానికి ఇలా కూడా వస్తాను అనుకోలేదు. ఈ వారం కానీ మిరాకిల్ చేశారంటే ఒకటే అనుకున్నాను, కీడు కనుక మేలు దాల్చించే దేవుడు నీవే ప్రభువా, ఇది నా నిమిత్తం అయితే ఏది కాదనుకున్నానండి. దేవుడు గొప్ప కార్యం జరిగించి వాళ్ళతో మీరు మాట్లాడాలన్నప్పుడు గొప్ప మిరాకిలే చేశారండి. తన భార్యని వాళ్ళని ఇక్కడ సంఘానికి నడిపించాడు. వినేవాడి భార్య అండి సాక్షి దీవించబడ్డారు.